అమావాస్య వెళ్ళిపోయింది కదా, అందుకని పటాలన్నీ శుభ్రంగా తుడిచి క్లాత్ తీసి వేరేదేసి ఇక అమ్మవారి దండలు తీసిన వినాయకమయ్య దండ, లక్ష్మీదేవి దండ, అమ్మవారి దండలు అన్నీ తీసిన శుభ్రంగా నీళ్ళల్లో కడిగి మళ్ళీ వేస్తా. పటాలన్నీ తుడిచా శుభ్రంగా. అమావాస్య వెళ్ళిపోగానే పటాలు తుడుచుకోవాలి. ఇక రూపాయి కాయిన్లు తీసేసిన, శివలింగాన్ని తీసిన రూపాయి కాయిన్లు తీసేసిన, ఒక్కలు తీసేసిన, ఈ శివలింగాన్ని తీసి మళ్ళీ వేరే శివలింగము పెడతా. ఈ రూపాయి కాయలన్నీ తీసి మళ్ళీ కడిగి పెడతా. ఈ ఒక్కలు కూడా పసుపు నీళ్ళు చల్లి కడిగి ఆరబెట్టి పెడతా. ఇంకా దండలు వేయలేదు కదా వినాయకమయ్య, అట్ట బోసిగా కనపడతాడు. లక్ష్మీదేవికి కూడా దండలు వేయాలి. ఇక ఈ దండలు ఇదంతా శుభ్రం చేసి పటాలు తుడిచి పెట్టా. ఒక్కలు వినాయకమయ్య కింద ఒక్కలు బియ్యం తీసేసిన, కాయలు తీసేస్తున్నా, శివలింగాన్ని తీసేస్తాను. ఇది తీసి ఇంకోటి మళ్ళీ కొత్తది చేసుకుంటా. ఆగ్నేయ మూలన్న ఈ మూట కూడా తీసేస్తాను. మూట తీసేసి శుభ్రంగా తుడిచి ముగ్గేసి మూటలో ఉండే వస్తువులు మళ్ళీ కొత్తవి మార్చుకోవాలి. బియ్యము, యాలక్కాయ, కల్లుప్పు, తులసాకు. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఉంచుకోకూడదు. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మార్చుకోవాలి.